భర్త మహాశైలకు విజ్ఞప్తి స్టారింగ్ బై రవితేజ, ఆశికా రంగనాథ్, భాగ్యశ్రీ బోర్సే అండ్ డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. కిషోర్ సార్, ప్రతి మగాడి లైఫ్లో ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఒక అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడ్డప్పుడు అనుకోకుండా ఓ వర్షం కురిసిన రాత్రి అలా జరిగిపోద్ది. మీరు దాన్నే పాయింట్అవుట్ చేసుకొని సినిమా తీస్తే ఎలా సార్? మా మగజాతి ఏమవుతుంది సార్? మాలాంటి భర్తల పరిస్థితిని మీరు భార్యలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తే ఎలా సార్? సాటి మగాడిగా ఏంటి సార్ మాకి పరిస్థితి, మా భర్తల పరిస్థితి? ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి సార్. ఇలా సినిమాలు తీసిస్తే ఎలా సార్? మా పరిస్థితి ఏంటి సార్? ఓకే ఫ్రెండ్స్, మూవీలోకి వెళ్తే రవితేజ అనార్కలి అనే వైన్కి ఓనర్. దాన్ని ఎలాగైనా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనుకుంటాడు. అనుకోకుండా స్పెయిన్ వెళ్తాడు. అక్కడ కూడా యూనివర్సల్ స్పిరిట్స్ ఓనర్ ఆశికా రంగనాథ్ని కలిసి వాళ్ళిద్దరు వైన్ గురించి మాట్లాడుకొని వాళ్ళిద్దరు వైన్ని వాళ్ళిద్దరే తాగుతారు. అది వాళ్ళకు ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మద్యం మత్తులో అలా అలా అది జరిగిపోతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రవితేజ గారు ఇండియాకి వస్తారు. మళ్ళీ ఇక్కడ స్పిరిట్ టెస్ట్ జరుగుతుంది. అక్కడికి ఆషిక అలియాస్ మానస వస్తుంది. అనుకోకుండా రవితేజ కలుస్తాడు. అప్పుడు రియలైజ్ అయ్యి నాకు పెళ్ళయిందని చెప్తాడు. ఆ తర్వాత పెళ్ళైనా కూడా నాతో ఇలా ఉన్నావా అని రవితేజ తన భార్య భాగ్యశ్రీ మధ్యలో దూరి పంచాయతీ పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు మధ్యలో ఏం జరిగింది అనేది తెరపైన చూడాలి. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా బాగుంది. దీనికి కామెడీ అని యాడ్ చేశారు. క్లైమాక్స్లో కొంచెం లాగ్ ఎక్కువైంది. పుష్ప ఫేమ్ బుగ్గారెడ్డి అలియాస్ తారక్ పొన్నప్పని తీసుకున్నారు. తనని ముందు గ్రేట్ విలన్గా చూపిస్తూ తర్వాత కామెడీని జోడించారు. సో పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. డైరెక్టర్ గారు క్లైమాక్స్లో ఎలా సెండ్ ఆఫ్ ఇస్తారని అనుకున్నాను. కానీ భార్యలు భర్తలు చనిపోయే పరిస్థితి వస్తే తప్ప మారరు అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ గారు మళ్ళీ అదరగొట్టారు. నాకైతే కార్తీక దీపం సాంగ్ అయితే ఫుల్ కామెడీ అనిపించింది. సీరియస్లో ఉన్న సాంగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి కుమ్మేశారు అంతే.